అంతు చిక్కని అందాలనందుకున్నా ఆశ్చర్యమే నింగికి నేలకి మధ్య ఊయలుగుతున్నా ఇన్ని వింతలన్నీ ఒక్క ఈ చోటే చేరాయేలా స్వర్గమే నన్ను స్వాగతించు అబ్బబ్బా తీరిపోయే హలో గాయస్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఈరోజు యాక్చువల్లీ వీడియో ఏంటంటే సోలోగా సింగిల్గా అయితే యాదగిరిగుట్టకు రావడం జరిగింది. ఫ్రెండ్స్తో వెళ్తే ఎలా ఉంటుంది అనే ఎక్స్పీరియన్స్ మీకైతే తెలుసు, బట్ సోలోగా వస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చూపించడం జరుగుతుంది. సో ఇంకలా చూసుకున్నట్టయితే భువనగిరి టౌన్ మీకు కనిపిస్తుంది కదా. క్లైమేట్ అయితే చాలా బాగుంది. సడన్గా అయితే ప్లాన్ చేశాను. చూడండి, మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా. భువనగిరి టౌన్కి దగ్గరలో ఉన్నా నేనైతే. మబ్బులతో నిండిపోయి ఉన్న భువనగిరి ఫోర్ట్. మార్నింగ్ 10 o'clockకే చూడండి క్లైమేట్ ఎలా ఉంది అక్కడ. బ్యూటిఫుల్ వెదర్ అనొచ్చు. సో చూస్తున్నారు కదా, అదే మన భువనగిరి టౌన్. భువనగిరి టౌన్ దగ్గర అయితే ఆగిన. సో ఆ చెట్టు కింద వచ్చేసి మన బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంటుంది అక్కడ. క్లైమేట్ అయితే చాలా బాగుంది గాయస్. చూడండి, క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు మనకు టౌన్ అనేది ఏం కనిపిస్తలేదు. ఇప్పుడిప్పుడు కొంచెం మబ్బులు అనేది క్లియర్ అవుతుంది. క్లైమేట్ అయితే వస్తుంది. సో అందుకే ఇట్లా సోలోగా సడన్గా అయితే ప్లాన్ చేశాను అనమాట. చూద్దాం వీడియో ఎలా వస్తుంది. యాక్చువల్లీ వీడియో తీసే ప్లాన్ కూడా లేకుండే, కానీ క్లైమేట్కి చూసి మాత్రం నేనైతే టెంప్ట్ అయిపోయినా. అరే ఒక వీడియో తీద్దాం, ఇంత దూరం వచ్చినామని. యాదగిరిగుట్ట అయితే మీకు మొత్తం మ్యాక్సిమం అయితే చూపిస్తాను. యాక్చువల్లీ యాదగిరిగుట్ట లోపటైతే ఫోన్ ఎలా ఉండదు, బట్ అయినా కూడా మ్యాక్సిమం అయితే దర్శనం అయిపోయిన తర్వాత మనం మళ్ళీ బయటికి వచ్చి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫోన్స్ మాత్రం ఎలా ఉండదు, కింద లాకర్లోనే పెట్టి వెళ్ళాలి. సో చూడండి క్లైమేట్. ఇదే మన టిఫిన్ సెంటర్. నేను రెగ్యులర్గా యాదగిరిగుట్టకు వచ్చినప్పుడల్లా టిఫిన్ మాత్రం ఇన్నే చేస్తాను అనమాట. బాగుంటుంది. యాక్చువల్లీ మెయిన్ రీజన్ ఏంటంటే టిఫిన్ చేయని కాడ ఇట్లా మనం దగ్గర నుంచి అయితే భువనగిరి టౌన్ని చూడొచ్చు. వ్యూ చాలా బాగుంటుంది అండ్ టిఫిన్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, సోలోగా అయితే వచ్చినా, మంచిగా ఎంజాయ్ చేసుకుంటా, నీట్గా మెల్లగా డ్రైవ్ చేసుకుంటా వచ్చిన. ఫ్రెండ్స్తో వస్తే ఎంజాయ్మెంట్ వేరే ఉంటుండే, కానీ లైక్ ఇప్పుడు సడన్గా వచ్చేసినా కాబట్టి ఎవరికి అయితే కాల్ చేయలే, ఎవరికి అయితే అడగలేను. సడన్గా వచ్చేసిన. టైం వచ్చేసి దగ్గర 9 అవుతుంది. ఇప్పుడు 9:10 అవుతుంది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే నేను యాదగిరిగుట్టకి వెళ్ళిపోతా. ఇప్పుడు అక్కడ వెళ్ళి అక్కడ వ్యూ కూడా మీకు చూపిస్తా దర్శనం అయిపోయిన తర్వాత. సీ యూ గైస్. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి మన యాదగిరిగుట్ట టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినా. అండ్ ద వెయిట్ ఈజ్ ఓవర్. మనం టెంపుల్ కమాన్ లోపలికైతే వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి, మీకు టెంపుల్ కమాన్ కనిపిస్తుంది. జై బోలో నరసింహ స్వామికి జయం అనుకుంటా అయితే మనం లోపలికైతే వచ్చేసినాం. అండ్
చూడండి ఇది మొత్తం నేనైతే ఒక మినీ నెక్లెస్ రోడ్ అనే చెప్తా. లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం మనకు అట్లనే ఉంటుంది వైబ్. చాలా బాగుంటుంది. నేచర్, గ్రీనరీ, వాటర్. ఇది మనకు చిన్న చిన్న షాప్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ ఏం కావాలన్నా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, ఎందుకంటే క్రౌడ్ హెవీగా ఉంటుంది కాబట్టి ఎవరు ఎక్కడి నుంచి వస్తారు అనేది తెలియదు. అండ్ మనకి ఇక్కడ నుంచి టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. చూడండి అసలు టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మార్నింగ్ 10 o'clock ఇది. అసలు సూర్యుడిది దర్శనమే కాలే నాకు. మొత్తం కూలే ఉండే అండ్ లైట్ గా చినుకులు కూడా పడ్డాయి. బ్రో నువ్వు కూడా వచ్చిన దర్శనానికి? చలో రైట్. ఫుల్ క్రౌడ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అయితే నేను ఇప్పుడు బండి పార్క్ చేసి స్టెప్స్ ఎక్కుతున్నా అనమాట. ఇక్కడ నుంచి మనం స్టెప్స్ ఎక్కాలి పైకి. ఫ్రీ బస్సెస్ ఉంటాయి కానీ బస్సులో ఎవరు వెళ్తున్నారని నేనైతే స్టెప్స్ వెళ్తున్నా. చూడండి ఇది ఎంట్రన్స్ రోడ్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉంది. పైకి వెళ్ళి మనకి ఇంకా పైకి పోతే ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఈ గోపురం లోపటి నుంచి అయితే మనం స్టెప్స్ ఎక్కబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచే మనకు స్టెప్స్ ఉంటాయి పైకి. స్టెప్స్ మీద కూడా చాలా మంచిగా వ్యూ అయితే కనిపిస్తుంది. మనకి ఇట్లా హనుమంతుడి దర్శనం కూడా అవుతుంది. కొబ్బరికాయలు ఇవ్వచ్చు, మంచిగా కోతులు కూడా కనిపిస్తాయి. చూడండి లొకేషన్ ఎంత బాగుంది. మొత్తం విలేజ్ వైబ్, టోటల్ విలేజ్ కనిపిస్తుంది మనకి. ఆల్మోస్ట్ అయితే టెంపుల్ దగ్గరలో ఉన్నాం మనం. సో ఫైనల్లీ కొండ మీదకి అయితే వచ్చేసినాం. కొండ మీద దాకా కూడా వెహికల్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ సపరేట్ పార్కింగ్ అని ఉంటుంది. పైకి వస్తే కిందనే పెడితే ఫ్రీ. సో మనకి ఇక్కడ ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. చూడండి ఇట్లా ఫ్రీ బస్సెస్ బస్ స్టాప్ నుంచి మనకు పైకి తీసుకొస్తాడు ఫ్రీ అప్ అండ్ డౌన్. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా క్యూ లైన్. ఇక్కడ నుంచే మెయిన్ ఎంట్రన్స్. ఫోన్ అయితే ఎవరికి తీసుకుని వెళ్ళొద్దు, అలౌ చేయరు యాక్చువల్లీ. ఇలా కౌంటర్లు ఉంటాయి, మన గమ్మున మన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ పెట్టేసేయాలి. చలో బాయ్, సీ యూ ఆఫ్టర్ దర్శనం. సో దర్శనం అయిపోయి ఇప్పుడైతే బయటికి వచ్చిన. నాకైతే 2 hours పట్టింది దర్శనం కానీకి. ఫుల్ క్రౌడ్. ఇట్లా ప్రసాదం కౌంటర్ ఉంటుంది ఇక్కడ. టికెట్ తీసుకుని వీళ్ళ పైన ప్రసాదం అయితే తీసుకోవాలి మనం. చూడండి క్రౌడ్ ఎంతమంది అయితే ఉన్నారు. చాలా పబ్లిక్. సో గైస్ ఫైనల్లీ అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా అలా చూస్తున్నారు కదా గోపురం, ఇదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. అండ్ ఈరోజు సండే కాబట్టి క్రౌడ్ అయితే చాలా భారీగా వచ్చింది. ఫుల్ క్రౌడ్ ఉండే. లిటరల్లీ నాకైతే 2 hours అయితే పట్టింది దర్శనానికి. కానీ దర్శనం అయితే బాగానే అయింది, ఏమి ఇబ్బంది కాలేదు. బట్ ఇప్పుడు సంథింగ్ ఏదో పూజ జరుగుతుంది కాబట్టి లైన్ మొత్తం ఆపేశారు. సంథింగ్ ఏదో పూజ జరుగుతుంది లోపల. సో అందుకే అని లైన్ మొత్తం ఆపేశారు. చూడండి క్రౌడ్ అయితే చాలా ఉంది. లోపల ఏదో పూజ జరుగుతుంది కాబట్టి చూడండి మొత్తం క్యూ లైన్ అనేది ఖాళీగా ఉంది. దర్శనం అనేది ఆపేశారు వాళ్ళు. కోచి బ్రో హాయ్, నువ్వు కూడా వచ్చినావా నాతో పాటు? దా పోదాం, ఇద్దరం పోదాం దా.
అండ్ దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద యాదగిరిగుట్ట. అసలు చీమలే కనిపిస్తున్నాయి బిల్డింగ్ మొత్తం. అండ్ దిస్ ఈస్ కాల్ మినీ ట్యాంక్ మోడ్ ఆఫ్ యాదగిరిగుట్ట. నెక్స్ట్ మనం స్వర్ణగిరిలో కలుద్దాం. స్వర్ణగిరికి కూడా వెళ్తున్నా ఇప్పుడు నేను. స్వర్ణగిరిలో కలుద్దాం మనం. అండ్ ఫైనల్లీ స్వర్ణగిరికి అయితే వచ్చేసిన నేను. ఈ టెంపుల్ కూడా ఎలా ఉంటుందని. ఇది మెయిన్ కమాన్ ఎంట్రన్స్ స్వర్ణగిరి. ఇది స్వర్ణగిరి. చూడండి టెంపుల్ ముంగట కనిపిస్తుంది. ఇది కూడా ఫోటోగ్రఫీకి అయితే చాలా మంచి ప్లేస్. లొకేషన్ వ్యూ చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఎంట్రన్స్లోనే మనకి ఇట్లా మినీ వాటర్ ఫాల్ లాగా ఒకటి వస్తుంది. నేనైతే ఫస్ట్ టైం రావడం ఇది ఈ టెంపుల్కి. యాదగిరిగుట్ట చాలాసార్లు పోయినా కానీ ఇక్కడ ఎప్పుడు రాలే. ఇట్లా స్వామివారి పాదాలకి దండం పెట్టుకొని మనం అయితే ఇక్కడ నుంచి లోపల వెళ్ళడం జరుగుతుంది మెట్లెక్కి. ఇక్కడ కూడా సపరేట్ ఫ్రీ దర్శనం ఉంది. మనం టికెట్ దర్శనం కావాలంటే అది కూడా అవైలబుల్ ఉంది. జై శ్రీరామ్. హనుమంతుడు ఎంట్రన్స్లోనే కనిపిస్తాడు మనకి. చాలా పెద్ద విగ్రహం హనుమంతుంది. ఇది కూడా ఒక వాటర్ ఫాల్. ఎటు చూసినా మీకు ఫోటోగ్రఫీ. చూడండి క్రౌడ్ ఎంతమంది ఉన్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే వీకెండ్లో వెళ్ళినా కాబట్టి ఇంత క్రౌడ్ ఉంది. వీక్ డేస్లో అయితే ఇంతమంది ఉండాలంట. సండే కాబట్టి అందరు వచ్చినారు. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ కూడా ఫోన్ అనేది ఎలా ఉండదు. ఫోన్ ఇక్కడ కూడా మనం లాకర్లో పెట్టే లోపలికి వెళ్ళాలి. ఈ బిల్డింగ్ కిందనే మనకు లాకర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచే ఫ్రీ దర్శనం కౌంటర్ లైన్ అనేది ఉంటుంది. ఫ్రీ దర్శనానికి టికెట్ లైన్ సపరేటు, ఫ్రీ దర్శనం సపరేటు. సో ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు మొత్తం ఫ్రీ దర్శనం అయింది పబ్లిక్. వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఒక ఫోటో బూత్ లాగా పెట్టారు ఇక్కడ. చాలా బాగుండే విగ్రహం ఇది. అండ్ నా దర్శనం అయిపోయి బయటే వచ్చినాక వీడియో తీసానమాట నేను. చూడండి క్రౌడ్ ఎంతమంది ఉన్నారో. నా దర్శనం అయితే తొందరగానే అయిపోయింది. ఎక్కువ టైం ఏం పట్టలేడా. అండ్ ఇప్పుడు మనం నీళ్ళలో ఉండే వెంకటేశ్వర స్వామి దగ్గరకు అయితే వెళ్తున్నాం. చూడండి ఇప్పుడు ఇదే అది ఆ వ్యూ పాయింట్. చాలా ట్రెండింగ్లో ఉన్నారన్నమాట ఇది. ఎటు చూసినా గోపురాలు. Yeah.